చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచింది. సచివాలయంలో ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ల కమిటీ జేఏసీ నేతలతో మాట్లాడుతోంది. చర్చలు విఫలమైతే అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ కానున్నాయి. జేఏసీ డిమాండ్ అంగీకరించి ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తారా? ఒకవేళ సమ్మె జరిగితే సర్కార్ ఏం చేయబోతోంది? ఇదే విషయంపై డిఎన్ఎల్ అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సమ్మె ముందుకెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఏం చేస్తుంది చూడాలంటే సమ్మె అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నివారించాలి. సమ్మె ఎప్పుడు కూడా ఆర్టీసీకి మంచిది కాదు. బట్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మాత్రం వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయమే జరిగింది, ఇప్పుడు అన్యాయం జరిగింది. పే స్కేల్స్ ఎస్పెషల్లీ ఆర్టీసీ వాళ్లకు పే స్కేల్స్ ప్రభుత్వంలో విలీనం అని చెప్తారు. బట్ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడంతో సమస్య లాస్ట్ టర్మ్లో స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి చేశారు. తెలంగాణలో కూడా చేయమంటే కేసీఆర్ చేయలేదు. చేయనప్పుడు 40 రోజులు స్ట్రైక్ చేస్తే ఆర్టీసీ కార్మికులు చాలా మంది చనిపోయినారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంత కర్కశంగా వ్యవహరించింది ఆ సమ్మె పట్ల మనకు గుర్తుండే ఉంటుంది. ఇంకేం వేరే మార్గం లేక మళ్ళీ డ్యూటీలో జాయిన్ కావాల్సి వచ్చింది. బట్ అదే కేసీఆర్ మళ్ళీ ఎలక్షన్ 6 months ముందో 1 year ముందో ప్రభుత్వంలో విలీనం చేస్తున్నా అని చెప్పి వాళ్ళు అడక్క ముందే ఇచ్చేశారు. సో పేరుకే ప్రభుత్వంలో విలీనం, కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు పిఆర్సీలు లేకపోతే 4 సంవత్సరాలకు 5 ప్రభుత్వ రంగ సంస్థలకి 4 సంవత్సరాలకు ఒకసారి జరగాలి పే రీజన్. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఎలక్ట్రిసిటీ కూడా ప్రభుత్వ రంగ సంస్థనే. బట్ ఎలక్ట్రిసిటీలో కొంచెం జీతాలు రీజనబుల్గా ఉన్నాయి. బట్ ఆర్టీసీ వాళ్ళవి ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత అంతో ఇంతో సింపతి ఆర్టీసీ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజలకు ఏంటంటే వీళ్ళు సరిగ్గా పనిచేయరు, అది ఇదేనే ఉంటుంది. కానీ ఆర్టీసీ వాళ్ళ మీద కండక్టరు, బస్ డ్రైవరు టైంకు వెళ్ళాలి, డ్యూటీ, ఇంతమందిని గమ్యాలకు చేరుస్తున్నారు కదా, వాళ్ళ మీద ఎవరికి పెద్ద ఆబ్జెక్షన్ కూడా ఉండదు. అంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఆర్టీసీ కార్మికులు ఉండదు. నిజానికి వాళ్ళకి చాలా తక్కువ పే ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది, డ్రైవర్లైనా కండక్టర్లైనా. దానికి కారణం ఏంటంటే ఆదాయం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుపోయి బస్ పాస్, ప్రతి ఒక్కళ్ళకి బస్ పాస్, స్టూడెంట్ బస్ పాసు, జర్నలిస్ట్ బస్ పాసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మహిళలు ఫ్రీ పేరిట దాదాపు సంవత్సరానికి 3,000 కోట్లు 4,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాలి. రూపాయి కూడా ఇవ్వదు. ఆర్టీసీ అడగాలి కదా. ఆర్టీసీ ఎండి ఎవరు? ప్రభుత్వ అపాయింటీ. ఏది నా పైసలు అంటే ఇస్తారా? మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నారు, కానీ ఇవ్వడం వల్ల ఏమైంది? సీటు డబ్బులు పెట్టి టికెట్ కొన్నోడికేమో సీట్ లేదు. అది ఫుల్, బస్సు ఫుల్, క్యాష్ నిల్లు. 2,500 3,000 కోట్లు, 3-4 కోట్లు, ఇంకెక్కువనే ఉంటుంది. నా దగ్గర ఎగ్జాక్ట్ డేటా లేదు. 3-4 కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాలి. 200 కోట్లు కూడా ఇవ్వరు, 10% కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేదు. కాబట్టి ఎవరిని అడుక్కోవాలి? వాళ్ళని అడుక్కోవాలి. ఈ ఆర్టీసీలో ఉన్న ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ పేరిట ఉన్న ప్రభుత్వ స్థలాలు మొత్తం నాయకులు దాన్ని నాకేశారు ప్రతి ఒక్క చోట. వీళ్ళు దాన్ని డ్యూస్ కట్టరు, అది చేయరు, ఇది చేయరు. అది రాజకీయ నాయకుల చేతిలో ఉంది. అంటే టికెట్ డబ్బులు రావు, లేకపోతే వేరే ఆర్టీసీలో బస్ స్టాండ్లో ఉండే క్యాంటీన్లు అవి రాదు. అటు ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు అదే విధంగా ఉన్నాయి. సో స్ట్రైక్ పోతే ఇంకా 4 రోజులు బంద్ అవుతుంది. బంద్ అయితే ఏమవుతుంది? మళ్ళా సంస్థకే నష్టం. ప్రైవేటు, ఇప్పుడు ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు కూడా తిప్పుతున్నారు. ప్రైవేట్ బస్సుల వాళ్ళు మేము సమ్మెలో దిగామని చెప్పేశారు. ఓ 20-25% తిరుగుతుంది. తిరుగుతే ఏమవుతాయి? ప్రైవేట్ ట్రావెల్స్ లబ్ధి పొందుతాయి. ఆల్రెడీ ఇప్పుడు చాలా ఊర్లకి ఏంటంటే, మీరు కరీంనగర్, జగిత్యాలో లేకపోతే వేరే ఊరు పోవాలనుకోండి, ఆర్టీసీ బస్ స్టాండ్ల ముందు కారు పెట్టి తీసుకెళ్తున్నారు. పబ్లిక్ కూడా ఇప్పుడు యాప్లు వచ్చేసాయి చాలా. పైసలు ఎక్కడొస్తాయి ఆర్టీసీకి? ఆర్డినరీ ఫ్రీ, ఎక్స్ప్రెస్ ఫ్రీ. ఏసీ బస్సులో లేకపోతే హైటెక్ అంటే ఇప్పుడు డీలక్స్ ఉందో దాని పేరేందో, దానిలో మాత్రమే టికెట్ డబ్బులు వస్తాయి. అవి బస్ స్టాండ్ల ముందే యాప్లు వచ్చేసాయి చాలా. బ్లా అని చెప్పి కార్లలో తీసుకుపోతున్నారు.
పోయిన తర్వాత ఇక ఆదాయం ఎక్కడిది, ఆదాయం లేనిది జీతం ఇవ్వరాదు. ఎంత సమస్య ఫ్రీ బీలు ఉచితాలతోటి, ఉచితం ఇస్తామని చెప్పి ఏం చేస్తారు, ఆ ఆర్టీసీకి ఇవ్వరు పైసలు. ఆర్టీసీకి ఇవ్వకపోతే ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నిర్ణయం, ఎండి ప్రభుత్వం అపాయింట్ చేసినాడనే అడగడు. దాంతో అసలు సమస్య. ఇప్పుడు అధికారుల కమిటీ వేశారు, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. మాట్లాడదాం. రవికుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు ఆర్టీసీ ఇష్యూని? కేసీఆర్ గారి ప్రభుత్వంలో గతంలో 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె చేసింది. ఆ సందర్భంగా కోర్టు కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం చూసినాం. చాలా మంది, దాదాపు 21 మంది నుంచి 30 మంది వరకు చనిపోయారని చెప్పేసి కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కానీ కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులతో చర్చ చేయడం కోసం ఆనాడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. చాలా పార్టీలు స్పందించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడం మూలంగా చాలా రోజుల పాటు సుదీర్ఘంగా ఆర్టీసీ కార్మికులకు ఆనాడు సమ్మె చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తక్షణమే మొదటగా ఇంప్లిమెంట్ చేసిందే మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లెవేలు కావచ్చు, ఎక్స్ప్రెస్ లో మహిళలకు కావచ్చు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 30 అదేవిధంగా 3 కోట్ల మంది మహిళలకు దాదాపు ఇచ్చింది. కానీ ఆర్టీసీకి ఎన్ని పైసలు? 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్లు మీరు ఇచ్చింది కదా. ఎందుకు చరణ్ గారు మీరు ఇది అన్యాయం, ఇది 10,000 కోట్లు ప్రతి నెల 300 కోట్ల రూపాయలు అవి కూడా ఇస్తలేరు. 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. 21% పీఆర్సీ 2017 ఏదైతే ట్రీట్మెంట్ సంబంధించి చాలా స్పష్టంగా 25% పెంచారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1389 కొత్త బస్సులు కూడా కొనుగోలు చేశారు. ఎలక్ట్రికల్ బస్సులు 490 కూడా కొనుగోలు చేశారు. దాన్ని 2000 పెంచుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతాం. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఒకనాడు హైదరాబాద్ మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం దిగదారింది. అదే కాకుండా మెట్రోను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మెట్రో 2 కావచ్చు, 3 విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే బెంగళూరు కావచ్చు, మద్రాసుకు, అదేవిధంగా ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉంటేనే ఆ నగరం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు, మహిళల భాగస్వామ్యం పెంచే ప్రయత్నం కావచ్చు, ఆర్టీసీ రియంబర్స్మెంట్ చేసే ప్రయత్నం కావచ్చు, ఆక్యుపెన్సీ రేషియో ఒకసారి చెక్ చేసుకుంటే 110%, అంటే 100% పైగా కూడా ఎక్కువగా ఆర్టీసీలో మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆర్టీసీ విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతా ఉంది. చూడండి, ఆర్టీసీ కార్మికులు నోటీస్ ఇచ్చిన తక్షణమే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. గతంలో చర్చలకు ఆహ్వానించిన కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత, కోర్టు చాలా సార్లు ముట్టగా వేసిన తర్వాత ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కూడా జరిగింది. అన్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు చేసినా కూడా ఇక్కడ కేసీఆర్ గారు స్పందించే పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని 2.5 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎందుకు చేయలేదు? చర్చలు పిలవడం ఏంటి? వాళ్ళు నోటీస్ ఇచ్చే వరకు మీకు తెలీదా? మీరు హామీ ఇచ్చారు కదా, అసలు ప్రభుత్వంలోకి ఎట్లా వచ్చారు? మీరు హామీలు ఇచ్చే కదా వచ్చారు. దయచేసి అర్థం చేసుకోవాలి. గవర్నర్ ఆఫీస్ ముందు ధర్నాలు జరిగినాయి. గవర్నర్ గారు ఆమోదిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. తర్వాత దాని మీద కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు ఆర్టీసీలో గుర్తుపెట్టు, కొత్త ఆర్టీసీలో బస్సులు కొనుగోలు చేస్తూనే, ఎలక్ట్రికల్ బస్సులు పెంచుతూనే, రూట్లకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఆర్టీసీని కాపాడే ప్రయత్నం. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలని ప్రభుత్వం భావించే ఆర్టీసీని, ఎంఎంటీఎస్ ని, అదే కాకుండా మెట్రోను అదేవిధంగా అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో మెట్రో 2వ స్థానం నుంచి 9వ స్థానం దిగజారింది. ఆ పరిస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూనే ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతూ 27% పీఆర్సీ కూడా వాళ్ళకు పెంచి తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేస్తారు. చర్చలు మొన్న విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఎంప్లాయీస్ చర్చలు, అదేవిధంగా వాళ్ళు కూడా సమ్మెకు నోటీస్ ఇస్తే వాళ్ళతో చర్చలు చేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా డిమాండ్లు పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ఆర్టీసీయే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకు యూనియన్లు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాన్ చేస్తే 8 యూనియన్లు పునరుద్ధరించారు. అదే కాకుండా ఆర్టీసీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,20,00,000 అదే ప్రమాద బీమాను కూడా రాష్ట్ర వ్యాప్తంగా వదిలేయండి. ఇప్పుడు ఆర్టీసీ సంబంధించి 2 ప్రధాన డిమాండ్లు, ప్రభుత్వంలో విలీనం కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారు, యూనియన్లను అనుమతి ఇవ్వండి అని చెప్తున్నారు. గతంలో యూనియన్లు ఉండాలని మీరు ఉద్యమం సపోర్ట్ చేసి ఇప్పుడు యూనియన్లు ఎందుకు ఉండనివ్వరు ఆర్టీసీలో? సార్, ఇప్పుడు టీచర్ల యూనియన్ గుర్తింపు యూనియన్లు ఇవ్వండి, మొత్తం ఇస్తారు కూడా. ఎందుకంటే ఎలక్షన్ పెట్టి గుర్తింపు యూనియన్ అక్కడ పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ల 8 యూనియన్లను పునరుద్ధరించారు. దీన్ని కూడా ఖచ్చితంగా మానవీయ కులలో పరిష్కరించాలి. ఎందుకంటే మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అక్కడ ధర్నా చౌక్ ప్రారంభించడం. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద కావచ్చు, సోషల్ మీడియా ఎక్కడ బ్యాన్ లేదు.
మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మీడియా సంస్థ మీద కూడా అదే బ్యాన్ విధించిన పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం V6 TV9 అదే కాకుండా తొలివేలు కావచ్చు చాలా మంది అరెస్ట్ చేశారు జర్నలిస్టులను కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం శృతి మించని విధంగా ఎవరైనా మేము అదే చెప్తా ఉన్నాం మేడం. యూనియన్ల సమ్మెట్ కావచ్చు, ప్రభుత్వం అధికారుల కమిటీ తర్వాత మంత్రుల కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేస్తుంది. దానిలో ఆధారంగా ఖచ్చితంగా వాళ్ళ సంబంధించిన సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తి యొక్క హక్కును హరించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ ప్రధాన డిమాండ్స్ ఇవే కదా ప్రభుత్వంలో విలీనం చేయడం యూనియన్స్. అదే మేడం ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు. ఐఏఎస్ల కమిటీ ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో వారు చర్చలు చేస్తా ఉన్నారు. ఆ చర్చల తర్వాత మంత్రుల కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు. మొన్న విద్యుత్ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్య పరిష్కారం లభించింది. అవన్నీ మొన్నటిదాకా చర్చలు చేశారు. చర్చలు చేసి ఏం సాధించారు? మీ వాళ్ళు పోయినారు కదా, మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడినారు కదా. మాట్లాడిన తర్వాత అసలు దాని ఫలితం ఏమొచ్చింది? వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి? ప్రధానమైన డిమాండ్లు వాళ్ళ జీతాలు పెంచండి. 2019 నుంచి మా జీతాలు పెరగలేదు. 21 PRC 2025 PRC PRCలు రావాలా? ఆ 2 PRCలకు సంబంధించి 30% 2015 తర్వాత PRC రాలే. 2019 తర్వాత రాలేదు. 21 PRC సంవత్సరాలు రావాలా? ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం మిగతా ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళ డిమాండ్స్ అయితే చేయట్లేదు. నిజంగా ఐ సింపథైజ్ విత్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర టెండర్లు కొడుతున్నాయి. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు లోపల కూర్చొని డ్యూటీ చేస్తారేమో కానీ ఆర్టీసీ వాళ్ళు ఏసీ బస్సులు కాదు మొత్తం ఆర్డినరీ బస్సుల్లో పాప డ్రైవర్లు 60 సంవత్సరాల వరకు పనింటే కూడా ఎంత ఇబ్బంది. 60 సంవత్సరాల వయసులో కూడా బస్సు. ఆర్టీసీ ఉద్యోగులది, డ్రైవర్లది, కండక్టర్లది చాలా ఫ్రెజల్ జీవితం సార్. అది చాలా బాధాకరంగా ఉంటుంది. 60-55 ఇంకా ప్రెషర్ పెరిగిపోయింది వాళ్ళకి. చాలా ప్రెషర్ పెరిగిపోయింది. అంత ఒత్తిడిలో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళని ఎందుకో అంతకుముందు కేసీఆర్ గారు కూడా అసలు చాలా కఠినంగా వ్యవహరించి 50 మంది పైగా ఆర్టీసీ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు ఆయన. అసలు ఆర్టీసీని వినాశనం చేసే పనికి పూనుకున్నాడు ఆయన అంతకుముందు. కానీ ఆర్టీసీ ఆస్తుల పైన మాత్రం మంచి కన్నుపడ్డది. ఆర్టీసీ ఆస్తుల పైన మాత్రం ఆయన ఎవరు ఆ కరీంనగర్ ఆయనకు ఆస్తులు షాపింగ్ మాల్స్ రాసిచ్చేసిండు. భూములు బస్ స్టాండ్ లో భూములన్నీ రాసిచ్చేసిండు వాళ్ళకి. అంతా దోచుకోవడం అంటే ఆర్టీసీని ఒక బంగారు బాతుగా చూస్తూనే కానీ ఆర్టీసీ కార్మికులను మాత్రం ఆదుకునే ప్రయత్నం అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా చేయట్లేదు. ఏముంది సార్ వాళ్ళకి నెలకు ఒక 300-350 కోట్లు ఇవ్వాలి నెలకి. అది కూడా ఇవ్వలేకపోతున్నారు. కానీ వీళ్ళు నెలకు 3,000-4,000 కోట్ల అప్పులు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. ఆ 3,000-4,000 కోట్ల అప్పులు మాత్రం ఏడబోతున్నా తెలుస్తలేదు. ఆర్టీసీలో మళ్ళీ ఆ మహాలక్ష్మి పథకం పెట్టేసి దానికి సంబంధించిన 0 టికెట్లు కొట్టి దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తారు. అది కూడా ఇస్తలేరు. అరే ఎందుకు ఇస్తలేరు అంటే కానీ ప్రజల పైన మాత్రం భారీగా వాళ్ళు రేట్లు పెంచి మగవాళ్ళు తీసుకున్న మీకు టికెట్లు పెంచింది మీకు తెలీదా? టికెట్లు ఎంతగానో పెంచారో వాళ్ళు. ఎంతగానో రేట్లు ఎందుకు పెంచుతారు? మన పండుగలు వస్తే అయితే మాత్రం కదా ఇష్టం వచ్చాడు. రాగానే ఆర్టీసీ టికెట్లు మాత్రం ఖచ్చితంగా పెరిగిపోయి 50% పెరిగిపోతాయి. 50% పెంచేసి ఏదో పండుగ స్పెషల్ బస్సులు అని చెప్తారు. ఎందుకు సార్ ఇంకా జాతరలో వచ్చినా ఉగాది వచ్చినా సంక్రాంతి వచ్చినా ఆర్టీసీ రేట్లు పెరుగుతాయి. ముఖ్యమంత్రి సభలు అయితే ఫ్రీగా బస్సులు పట్టుకుపోతా ఉంటాయి. మళ్ళీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ముఖ్యమంత్రి సభ అంటే ఫ్రీగా బస్సులు పట్టుకపోతారు. దాని పైసలు మళ్ళీ ఇవ్వరు. కానీ భూములు మాత్రం కావాలా? ఆర్టీసీ భూములు కావాలా? ఆర్టీసీ భూముల కిరాయిలు వాళ్ళ నాయకులు తీసుకోవాలా? వాళ్ళ నాయకులు షాపింగ్ మాల్లు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు లీజుకు తీసుకోవాలా? షాపింగ్ మాల్ నడిపించుకోవాలా? వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందాలా? వాళ్ళు సంపాదించుకోవాలి. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఏమి చేసే మనసు ఎందుకు రావట్లేదు వీళ్ళకి అర్థం కాదు. మాకు ఇప్పటికి కూడా అర్థం కానిటువంటి విషయం. మీరు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల కోసము భరత్ గారు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో తిరగాలని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఆర్టీసీకి ఇంకా నష్టం జరగదా? ఆర్టీసీ ఉన్న ఆర్థిక పరిస్థితి ఇంకా బీజేపీ ఉద్దేశం ప్రైవేటైజేషన్ కదా భారతీయ జనతా పార్టీ. మేమేమంటున్నాము మీరు ఏదైతే 250 బస్సులకు ఆర్టీసీ పాత బస్సులకు ఆ డీజిల్ ఇంజన్లు తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్లు పెట్టడానికి ఒక్క బస్సుకు 70 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు కదా. ఎన్ని వేల కోట్లు అవుతాయి? ఆ 70 లక్షలు పెడితే కొత్త బస్సే వస్తుంది భరత్ గారు. 70 లక్షలు పెడితే కొత్త బస్సు వస్తుంది. అటువంటి పెద్ద పనులు చేస్తున్నారు. కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన జీతాలు పెంచలేరు. వాళ్ళ బకాయిలు ఇస్తలేరు. అవన్నీ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా కష్టపడి ఇంకా ఆర్టీసీని లాభాల్లో పని చేస్తారు కదా. అట్లాంటి పనులు మాత్రం చేయరు. వీళ్ళ కమిషన్లు వచ్చే పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఒక్కొక్క బస్సు ఇంకా 70 లక్షలు. పాత
పాత బస్సు పాత చాసెస్ ఉంటాయి. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. దేవిప్రసాద్ గారు నమస్తే భరత్ గారు. నమస్తే. మళ్ళీ సమ్మె దిశగా వెళ్తున్నారు. ఇంకో 2-3 గంటల్లో సర్కార్తో చర్చలు విఫలమైతే రాత్రి నుంచి బస్సులు ఆగిపోతాయి. అంటే భరత్ గారు, అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు చాలా కాలంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక సమస్యల కోసం వారు అనేక సందర్భాల్లో ఉద్యమించినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇంకా సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి కనబడుతున్నది మనకు స్పష్టంగా. ఇప్పుడు గత 6 నెలలుగా రెగ్యులర్ గా వారు నోటీసులు ఇస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు విరమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కావద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రభుత్వం చెప్పినట్టు వారికి సమ్మె నోటీసులు విత్డ్రా చేసుకొని కూడా సమ్మె లేకుండా ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసాం. కానీ ఫ్రీక్వెంట్ గా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం విఫలమైందనేటువంటి విషయం వాస్తవం. ఈ రోజు ఐఏఎస్ అధికారుల కమిటీకి ఇప్పుడేస్తారా భరత్ గారు ఎవరైనా? ఇప్పుడు ఎప్పటి నుంచో వారు అడుగుతున్నారు ఆ సమస్య. ఎప్పటి నుంచో అడుగుతున్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు పే రీజన్ పిఆర్సీ? అప్పుడు 46 రోజులు అందరినీ సమ్మె చేసినా సరే కేసీఆర్ చాలా ర్యాష్ గా వ్యవహరించాడు కదా, వాళ్ళతో చర్చలు కూడా లేవని చెప్పాడు కదా. భరత్ గారు ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు 1-2 అడ్వర్స్ కార్యక్రమాలు జరిగి ఉంటాయి, డెఫినెట్ గా జరిగినాయి. దానికి రియాక్షన్ గానే కదా ప్రభుత్వంలో మమ్మల్ని రాకుండా ఆర్టీసీ కార్మికులు గాని మా ఉద్యోగులు 1వ తారీఖు వేతనం రాకుండే మాకు అగెనెస్ట్ గా ఓటేసింది. మేము అన్ని పరిష్కరిస్తాము అని మొత్తంగా భూతల స్వర్గం చూపించి కదా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఉద్యోగులు మనం చూసిర్రు 17 నాడు ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు పిలిపిస్తే మొత్తంగా కూడా స్తంభించిపోయే విధంగా మధ్యాహ్నం పూట ధర్నాలు ఎట్లా జరిగినాయో మీరు అందరూ కూడా చూసిర్రు. 6 నెలల్లో పరిష్కరిస్తామన్నది ఏ ఒక్కటి ఉద్యోగులకు పరిష్కరించలేదు. ఆర్టీసీ కూడా అంతే కదా భరత్ గారు. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ఐఏఎస్ కమిటీ ఎప్పుడు వేసే సమస్యకు ఒక పరిష్కారం చూపాలి, నెగోషియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలి. ఆ ఉద్యోగులు ఎవరైనా కార్మికులు ఎవరైనా సమ్మె చేయాలనేటువంటి హ్యాపీ ఉండదు. సమ్మె లేకుండానే సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఒక కోరిక ఎవరికైనా ఉంటది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఇక తప్పని పరిస్థితిలో సమ్మె చివరి అస్త్రం కదా. ఇక ఏం చేస్తారు చెప్పండి? కార్మికులు వినతి పత్రాలు ఇచ్చిండ్రు, నిరసనలు తెలిపిండ్రు, ధర్నాలు చేసిండ్రు, ఏం చేయమంటారు కార్మికుల్ని? ఇక తప్పని పరిస్థితిలోనే ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సపోర్ట్ ఉంటుందా సమ్మెకు? నేను ఏమంటున్నా, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉంది. మా సంఘాలను పిలిపించి సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ సమస్య పరిష్కరించకుండా మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తే కార్మికులు సమ్మెలకు పోతే మొత్తం సమాజం అంతా కూడా స్పందిస్తుంది, వారికి మద్దతు ఇస్తుంది, మేము కూడా మద్దతు ఇస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలి, మాకు కూడా సమ్మెలు కావాలి. మీరు 4 సంవత్సరాలు ఇప్పుడు 2019లో అడిగితే లాస్ట్ లో ఎలక్షన్ ముందు విలీనం చేస్తామని చెప్పారు. అవును, అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదు. నేను ఏమంటున్నా, మీరే యూనియన్ లో రద్దు చేసింది మీరే, యూనియన్ ఉండద్దు రద్దు చేసింది మీరే. ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ యూనియన్లను మళ్ళా పెట్టాలి అని చెప్పి. భరత్ గారు నేను ఏమంటున్నా, నేను ఇంతకుముందే చెప్పిన ఆర్టీసీలో జరగకూడని కొన్ని సమస్యలు జరిగినాయి. ఆ ప్రయోగం విఫలమైంది కాబట్టి మా పట్ల కార్మికులు కోపం పెంచుకున్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినాయి. అందులో సెకండ్ ఒపీనియన్ ఏం లేదు. నేను ఉద్యోగ సంఘాల నాయకునిగా కావచ్చు, లేకుంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నా అభిప్రాయం అది. ఎందుకంటే అట్లా వివరించి ఉండకూడదు అనేటువంటిదే మేము అనుకున్నాం. అయినప్పటికీ కూడా కార్మికులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్నటువంటి డిమాండ్ను ప్రభుత్వ ఉద్యోగులు విలీనం చేయాలనేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆమోదించి జీవో ఇచ్చింది కదా. గవర్నర్ దగ్గరికి పోయి కూడా ఆ రోజు గవర్నర్ ఆమోదం చేయకుంటే పెద్ద ఎత్తున గవర్నర్ ఆమోదం చేయాలని కార్మికులు కూడా పెద్ద ఎత్తున గవర్నర్ దగ్గర కూడా నిరసన తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా భరత్ గారు. కానీ ఇవాళ ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తో సమానంగా వేతనాలు ఇవ్వాలని అంటే మరి ఎందుకు జాప్యం జరుగుతున్నట్టు? కాబట్టి ఇప్పటికైనా మీరు ఇస్తామని చెప్పారు కదా ఆర్టీసీ ఉద్యోగులకి, మేము వెంటనే మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండ్రు. న్యాయసమ్మతమైన పిఆర్సీ ఇస్తామన్నారు, వాళ్ళ సొసైటీకి సంబంధించిన డబ్బులు రియంబర్స్ చేస్తామన్నారు. మరి ఏమైనాయి? కార్మికులు మీరు సంతృప్తి పరచాలి కదా.
కార్మికులు సంతృప్తి పరచకుండా గత ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి వీళ్ళు కూడా అట్లే చేస్తామంటే చెప్పానండి. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేదాకా ఇస్తాం మేము. మీ ప్రభుత్వం మళ్ళీ అంతే కదా, అంటే మా ప్రభుత్వాలు వచ్చేదాకా వెయిట్ చేయాలా? ఆర్టీసీ ప్రభుత్వం రావాలని కోరుకుంటారా సార్? నేను అందుకే అంటున్నా, నేను ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వం రావాలని సచ్చినా కోరుకోరు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు చచ్చినా కోరుకున్నా, ఒక్క నిమిషం అండి, వాళ్ళు చచ్చినా కోరుకున్నా చచ్చిపోకున్నా కోరుకున్నా కార్మికులు వద్దనుకున్నా ఒక్కొక్కసారి వస్తాయి, ప్రభుత్వాలు రాకుండా ఉంటాయా? ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని రావాలని కార్మికులు అందరూ కోరుతున్నారా? ఎట్లా వచ్చింది? బీజేపీనే కోరుకుంటారు ఈసారి, కోరుకుంటే ఖచ్చితంగా. మీరు ఆర్టీసీ కార్మికుల పట్ల మీరు రాసిన మరణ శాసనం లేదా? అది అట్లనే ఉంటది. ఆర్టీసీ బతుకున్నంత కాలం మీరు చేసిన పని అంతా గుర్తు పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఆర్టీసీ ఎట్లుంటదండి? మరణ శాసనం ఏం రాయలేదు, మీరు రాసింది గుర్తు పెట్టుకోండి. 50 మంది విఫలమైంది. విఫలం కాదు, మీరు ప్రాణాలు తీసారు. ఆర్టీసీని కంప్లీట్ గా మీరు దాన్ని నాశనం చేయాలని చూసి ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు ఏం చేయమంటారు? దొంగ నడిచినట్టు ఉండదు, అంతేగా. బీజేపీని అధికారంలోకి తేవన్నా తీసుకోరండి, వెంటనే తీసుకురావాలి. మీరు అదే పని చేయాలి. ఇప్పుడు మీకు అంతకంటే పెద్ద చిన్న విషయం చెప్తా. మీరు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నారు, ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకుడిగా మీరు తర్వాత పనిచేసారు. కానీ అంతకుముందు నేను ఆర్గ్యుమెంట్ చేస్తలే. బీజేపీని తీసుకురావాలంటే మీరు ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆలోచించండి, ఒక ఉద్యమ నాయకుడిగా ఆలోచించి మీరు చెప్పండి, బీజేపీ రావాలో వద్దా రాష్ట్రంలో? ఇంత అన్యాయం చేసినటువంటి మీరు బీఆర్ఎస్ నాయకుడిగా చెప్పకండి. అదే చెప్తున్నా, మీరు బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యోగ నాయకుడిగా ఆలోచించి చెప్పండి. మీరు బీఆర్ఎస్ నాయకుడిగా ఆలోచిస్తే ఖచ్చితంగా వద్దనే చెప్తారు మీరు ఎందుకంటే మీకు పదవులు ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ. నేనేమంటున్నా మీరు ఉద్యోగ నాయకుడు మీరు ఆలోచించండి. కేసీఆర్ తప్పు జరగలేదా? తప్పు జరగలేదా? అన్యాయం జరగలేదా? ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరగలేదా? విద్యుత్ ఉద్యోగులకు అన్యాయం జరగలేదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అన్యాయం జరగలేదా? ఎవరికి అన్యాయం జరగలేదు సార్ మీ హయాంలో? మళ్ళీ ఎందుకు ఎన్నికేసుకుని వస్తున్నారు? ఇప్పుడు నాకు అర్థమైతే అయిపోయింది. బీఆర్ఎస్ ఆడిపోయే దీపం ఇప్పుడు ఎందుకు దాన్ని ఊపుతా ఉన్నారు? మీరు నాకు అర్థం కాదు. మీరు ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను బయట ఉన్నా చెప్పండి. నేను మొదలే చెప్పిన నా రిమార్క్ అట్లా జరిగి ఉండాల్సింది కాదు. ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటాయి, ఆ నిర్ణయాలు విఫలమైనటువంటి నేపథ్యంలో అవే ప్రామాణికం కావు కదా. ఓకే, చరణ్ కౌశిక్ గారు, మీరు ఆర్టీసీ కార్మికులు నాకు తెలిసి 90% ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాబట్టి 90%. మీకు 37-39% వస్తే ఆర్టీసీ కార్మికులు 90% ఓటేశారని నేను అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ తో కొంత సఫర్ అయినారు, సెకండ్ టర్మ్ లో బాగా ఇబ్బంది పడ్డారు. అది మనకు రిఫ్లెక్ట్ అయినట్టే కనిపించింది ఓటింగ్ లో. కానీ మరి వాళ్ళ ఆస్పిరేషన్ తీర్చాల్సిన బాధ్యత మీది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏ 2.1% కరువు భత్యం ఇచ్చారు. అదేగా పిఆర్సీ 21% ఇచ్చారు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయో ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే చర్చలు విఫలమైనాయని తెలుస్తోంది. పూర్తి సమాచారం అందాలి. చర్చలు అయిపోయినాయి, విఫలమైనాయి, సమ్మెకే పోతున్నట్టు సమాచారం అందుతుంది. మనం ప్రయత్నం చేస్తున్నాం, యూనియన్ లీడర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది బస్సు ఇవాళ అర్ధరాత్రి నుంచే కాబట్టి ఇప్పుడు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, పొద్దు నుంచి బస్సులో వెళ్లాల్సిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. సో చాలా మంది ఆర్టీసీ బస్సు మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం వాళ్ళతో. వీలైతే వంశీని ఫోన్ ఇన్లో తీసుకోండి, చర్చలకు సంబంధించి మన వంశీని. సో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సమ్మెపై ముందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 4.5 గంటల పాటు చర్చలు జరిగాయి. చర్చలు విఫలమైనట్టుగా సమాచారం అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ అంటుంది డెస్క్ సోషల్ మీడియా అలర్ట్. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వ చర్చలు విఫలమైనట్టుగా సమాచారం అందుతుంది. 4 గంటల పాటుగా ఈ కమిటీతో సమావేశం జరిగింది. కమిటీతో సమావేశం తర్వాత
చర్చలు విఫలమని సంఘ నేతలు అనౌన్స్ చేశారు. ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ కానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రైక్ కు వెళ్ళనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఎవరైతే ప్రజలు ఆర్టీసీ బస్సుల మీద డిపెండ్ అయ్యారు, ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులు, ఎస్పెషల్లీ బస్ పాస్ ఉన్న విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలన్నా ఈ పల్లె వెలుగు బస్సులే పాపం కావాలి. తర్వాత టీచర్స్ లేకపోతే మహిళా ఉద్యోగులు వెళ్లాలన్నా సరే వాళ్ళు బస్సుల మీద డిపెండ్. మహాలక్ష్మి స్కీమ్ వల్ల చాలా మంది మహిళలు ఫ్రీ బస్సు ప్రయోజనం కూడా పొందుతున్నారు. చాలా చాలా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా అవుతాయి. నేను సార్ చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఎప్పుడు 1999లో స్కూల్లో రాజభవన్ స్కూల్ పోయేది. ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి బస్సులు బంద్ అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుసు. ఎర్రమంజల్ రాజభవన్ నుంచి ఎస్ఆర్ నగర్ గ్రామీణ ప్రాంతాల్లో నడుచుకుంటూ వచ్చేది మేము అప్పట్లో. ఆ బస్సులు బంద్ నడుచుకుంటూ వచ్చేది. 40 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా ఈ ఆర్టీసీ అనేది ఒక సమస్య లాగానే తయారైంది. ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రతి టర్మ్ లో ఒకసారి సమ్మె చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇట్లా సార్? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి ఎంత ఇబ్బంది ఉంటుందంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించి ఇప్పుడిప్పుడే వాళ్ళకి మంచి చదువులు నేర్పించే ప్రయత్నం చేస్తారు. అన్ని రిమోట్ టెస్ట్ ఏరియాలో, రిమోట్ టెస్ట్ విలేజెస్లో కూడా ప్రయత్నం జరుగుతుంది. వీటి వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలా సార్? కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి కావాల్సిన జీతాలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళకి కావాల్సిన జీతాలు పెంచుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆయన కావాల్సిన వ్యక్తులందరికీ కూడా సలహాదారుని ఒక బోర్డు పెట్టేసి వాళ్ళకు లక్షల జీతాలు ఇచ్చేసి ఆ పనులు చేసుకుంటారు. కానీ ఆర్టీసీ పైన ఎందుకు ఇంత శీతకన్ను పెడుతున్నారో ఇప్పటికీ కూడా అర్థం కాదు. మా ప్రతినిధి వంశీ సిద్ధంగా ఉన్నారు. వంశీ, ఎస్ వంశీ వినిపిస్తుందా? మరొకసారి ప్రయత్నించండి. సో బ్రేకింగ్ న్యూస్ అయితే ప్లే చేయండి. ఆర్టీసీ సమ్మె కన్ఫర్మ్ అయింది. అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ సమ్మె స్టార్ట్ కాబోతోంది. చర్చలు విఫలమైనట్టుగా నేతలు ప్రకటించారు. మరి కాసేపట్లో సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో కూడా వాళ్ళందరూ మాట్లాడతారు. ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన కన్వీనర్స్, కో కన్వీనర్స్ అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. అది కూడా మనం లైవ్ లో సిద్ధంగా ఉంటాం. పీసీఆర్ సెక్రటేరియట్ నుంచి అక్కడ ఉన్న 4G కిట్ కూడా రెడీ చేయండి. వీలైతే నరేందర్ ప్రయత్నం చేయండి. నరేందర్ సెక్రటేరియట్ లో ఉన్నట్టున్నారు. ఆర్టీసీతో ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. రేపటి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తున్నాయి. సో ప్రజలు ఎవరైతే ఇక్కడ రోజు ఆర్టీసీ దాదాపు నాకు తెలిసి ఒక 30 నుంచి 40 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది అనుకుంటా. వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. కేవలం 20 to 25% బస్సెస్ మాత్రమే నడిచే అవకాశం ఉంది. అది ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే ఆర్టీసీకి సప్లై చేస్తున్నారో వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఎస్ చరణ్ కౌశిక్ గారు, సార్ ఇది 4 గంటల చర్చలు జరిగాయి, బట్ విఫలమయ్యాయట. ఇక్కడ ఏమైందంటే April 1, 2026 నాడు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. 4 వారాలలో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈ రిపోర్ట్లు అదే కదా ఇప్పుడు ఐఏఎస్ ల కమిటీ అధికారుల కమిటీ ఫస్ట్, దాని తర్వాత మంత్రుల కమిటీ ఉంటది. మీకు ఏం తేడా లేదు. వాళ్ళు సఫర్ చేశారు, ఇప్పుడు మీరు సఫర్ చేయలేదు. మిమ్మల్ని నమ్మి మునిగిపోయామని మొన్ననే లాస్ట్ టైం డిఎన్ఏ లో చెప్పారు. కాంగ్రెస్ ని నమ్మి మేము వేస్తే మమ్మల్ని వీళ్ళు కూడా ముంచారు, వాళ్ళు ముంచారు, వీళ్ళు ముంచారు అని చెప్పి. దయచేసి చర్చలు చేస్తారు కూడా ప్రభుత్వం ముందు రాకపోతే కోర్టు పోయి అది ఎన్ని రోజులు 52 రోజులు చెప్పండి. చర్చలు లాభం ఎందుకాలే? మేము వచ్చిన తర్వాత డిఏ ఇచ్చినాము, తర్వాత పిఆర్సీ ఇచ్చారు, కొత్త బస్సు సార్. ఎందుకే 2017 పిఆర్సీ వాళ్ళకి పెండింగ్ పెట్టిపోతే మేము ఇచ్చింది కదా. ఉన్నది అదే 7,380 కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇచ్చారు. ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది కూడా ఇస్తామని చెప్పారు ప్రభుత్వం. అదే కాక వాళ్ళ సంబంధించిన బకాయిలు 1,205 కోట్లు ఉంటే 605 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మహిళలు కూడా స్ట్రైక్ చేస్తారు. ఇక వాళ్ళకి అనవసరంగా ఫ్రీ బస్ ఇచ్చారు. రేపటి నుంచి ఎవరు ఇస్తారు చెప్పండి? మీరు ఇస్తారా టికెట్ డబ్బులు? ప్రాథమిక దశలో ఉన్న ప్రైవేట్ బస్సు లూట్ నడుస్తుంది రేపు డెఫినెట్ గా. ప్రైవేట్ బస్సులు నడుస్తే 25% లూట్ నడుస్తుంది. ఆటోలు, క్యాబ్స్ అన్ని రేట్స్ పెరిగిపోతాయి. మొన్నటి వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి, స్విగ్గీ, జొమాటో సంబంధించి వాళ్ళ సంబంధించిన సమస్య కామెంట్ రాశారు. ఈ ఫ్రీ బస్ ఎత్తేస్తే, శ్రీకాంత్ అనే వ్యక్తి కామెంట్ రాశారు, ఈ ఫ్రీ బస్ ఎత్తేస్తే దరిద్రం వదులుద్ది, పైసలు లేకుండా బస్సులు నడిపితే లాస్ రాదా? ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ లాభంలో ఎలా ఉంటుందో ఎవరు లాభం కాదు, ఉన్న పైసలు వస్తే చాలు. ఎవరికి అర్థం కాని $1 million క్వశ్చన్. ఆర్టీసీ ఉద్యోగులు ఎంత దీన పరిస్థితి ఏంటంటే, వినండి, వాళ్ళు దాచుకున్న పిఎఫ్ అంటే ఆ సొమ్మును కూడా
దాన్ని వేరే దానికి డైవర్ట్ చేస్తారు. ఇది కాదు బీఆర్ఎస్ సమయంలో కూడా వాళ్ళు దాచుకున్న పైసలు. ఇప్పుడు మేము ప్రైవేట్ ఉద్యోగంలో మనకు పిఎఫ్ ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్. మనం దాచుకున్న పైసల్ని వేరే వాళ్ళు ఎగ్గొట్టి మనం మేనేజ్మెంట్లో అవి ఎగ్గొడితే ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటే ఆ జీపీఎఫ్ ఎత్తడానికి కూడా పైసలు వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వాలు చేస్తున్నాయి. మూల కారణం ఎక్కడ ఉందంటే ఉచితాలు, ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల దానికి డైవర్ట్. అప్పుడు ఏం చేస్తారు ఈ వీళ్ళు 2% ఉన్న మీ ప్రభుత్వ ఉద్యోగులు కావాలా, 98% ఉన్న ప్రజలు కావాలా, మాకు 98% ఉన్న వాళ్ళ ఉచితాలు ఆపమంటారా, రైతు భరోసా ఆపాలా, ఫ్రీ బస్ ఆపాలా, ఏం ఆపాలా అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి కొట్లాట పెడతారు. ఏ ప్రభుత్వం అయినా వీళ్ళనట్లే. నాకు ఒక ప్రశ్న, అంటే నేను బడ్జెట్ లో బ్యాంకర్ని కాబట్టి నాకు బడ్జెట్ లో వచ్చే ప్రశ్న, ఈ ప్రశ్న ఏంటంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ సార్, 3 లక్షల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఆర్టీసీకి ఇవ్వాల్సింది 5,000 కోట్లు మాక్సిమం 5,000 కోట్లు అంతే. నాకు తెలిసి 3 లక్షలు అంత అవసరం లేదు, అంత కూడా అవసరం లేదు. 3 లక్షల కోట్లలో ఒక 10% సార్, అది 3,000 కోట్లు ఇవ్వలేకపోతే ఎందుకు సార్ ఇంకా ప్రభుత్వం? ఒకటి ఈ బడ్జెట్ కాకుండా మళ్ళీ ఇప్పటికే 2 సంవత్సరాల్లో 3 లక్షల ఇంకోటి 3 లక్షల కోట్లు ఇప్పటికే అప్పు చేశారు. మళ్ళీ 3,000 కోట్లు చెప్పండి, రైతు బంధుకు 18,000 కోట్లు ఇస్తున్నారు. నేనేమంటున్నా, ఇవన్నీ పెట్టుకున్న ప్రోగ్రామ్స్ అప్పటికి పెన్షన్స్ 12-13,000 కోట్లు 15,000 కోట్ల దాకా పెన్షన్స్ ఇవ్వాలి ఇయర్లీ. ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి. అంత టైట్ గా ఫిక్స్ అయి కూర్చుంది. నేను ఏమంటున్నా, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ఎంత బడ్జెట్ ఉండే, ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఏం చేసుకుంటా చెప్పండి, మీకేం కావాలి? ఒకసారి మా ప్రతినిధి నరేందర్ సెక్రటేరియట్ వచ్చి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్, ఏంటి అప్డేట్ ఆర్టీసీ సమ్మెకి సంబంధించి? అధికారులతో జరిపినటువంటి చర్చలు ఏదైతేనో ఈ చర్చలు విఫలమైనది కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్కరుగా లోపల నుంచి బయటకు వస్తున్నారు, మీడియా లాంటి దగ్గరికి వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు. ప్రజెంట్ కొంతమందికి అందుబాటులో ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రధాన డిమాండ్లు దాదాపు 31 దాకా ఉంటే దీంట్లో ప్రభుత్వంలో విలీనం ఏదైతే ఆర్టీసీ సంబంధించిందో దానికి అసలు ఒప్పుకోలేదు, కమిటీ చేశారు. 26 సంబంధించి ఇదంతా కూడా కాలయాపనకు సంబంధించినటువంటిది. 1 నెల టైం ఇవ్వమని వాళ్ళు అడిగారని చెప్పారు. బట్ నెల కాదు కదా, అసలు ఎట్టి పరిస్థితిలో ఆగేది లేదని కూడా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినటువంటి నేపథ్యం. అందుకే అర్ధరాత్రి నుంచి సభ్యులకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం తెలుసు. కొంతమంది విఫలమైనవి కాబట్టి మా నాయకులు ఇబ్బందులు ఇచ్చారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం నమ్మినది అప్పుడు కమిటీ ఇస్తామని చెప్పి కమిటీలు సమ్మెకు పోవాలని కార్మిక నాయకులు కార్మికులందరూ సంసిద్ధంగా ఈ కమిటీ అంటే కమిటీలు అంటే ఏ కార్మికుల నంబరు ఈ కాబట్టి మేము సమ్మెకు పోవాలని సమ్మెకు పోవాలి. కమిటీ అనేది నమ్మకం పోయింది. 2.5 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక మాట మీద ఉండాలి. ప్రభుత్వం ఒక మాట ఇచ్చిన ఒక మాట కట్టదు, దాని మీద ఉండాలి. చెప్పినటువంటి డిమాండే ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారో ఈ యొక్క రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కార్పొరేషన్స్ కాకుండా ప్రభుత్వ సంస్థగా మార్చేయగలుగుతాం. అద్భుతమైనటువంటి జీతభత్యాలు, ఎలాంటి హరాస్మెంట్ ఉండవు, సమస్యలన్నీ పరిష్కరించారు. మేము కేసీఆర్ లెక్క చేయమని చెప్పి వీళ్లే చెప్పారు, మేము చెప్పింది కాదు. 3 సంవత్సరాలు వేచి చూశాం. మా ఓర్పును వీళ్ళు మా సహనాన్ని, మమ్ములను, మా విధి విధానాన్ని కోల్పోయేది. ఈ రోజు మొండి వైఖరి మంత్రి గారు తప్పించుకున్నారు. ఐఏఎస్ కమిటీని వేసి ఈ రోజు కార్మికులపై ఏదైతే చేస్తున్నారో వాళ్ళు సరి అనేది కాదు. మాది గొంతెమ్మ కోరికలు కాదు. మీరు అంటున్నారు 60 నుంచి 110. థామస్ రెడ్డి గారు ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు. సార్, ప్రధానంగా చర్చలు విఫలం కావడానికి కారణం ఏంటి సార్? ఇవాళ మేనేజ్మెంట్ ఏం చేయకుండా వాళ్ళు కమిటీ చేసిండ్రు. కమిటీ 1 month లో సక్సెస్ఫుల్ గా చేస్తాం, మనం టైం ఇవ్వండి అన్నారు. చాలా ఇప్పటికే మీరు లేట్ చేశారు, మాకు పిలవలేదు, ఇవ్వలేదు. కాబట్టి టైం ఇవ్వడం కలదు. నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పినాం. కాబట్టి మేము సమ్మెకు అర్ధరాత్రి నుంచి సభలోకి వెళ్తున్నారా? యూనియన్ వాళ్ళందరూ వస్తున్నారు, అందరితో మాట్లాడించే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి మనం మాట్లాడించారు.
పొద్దుగాల మార్నింగ్ 5 గంటలకు. హలో అవకాశం. హలో ఆగండబ్బా, వెనక జరగండి. హలో అప్పారావు, అప్పారావు మీరు రండి. కొంచెం ఈరోజు హలో అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 13వ తారీఖు నాడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యాజమాన్యాలకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మరి 41 రోజు ఈ రోజు వరకు ఈ 41 రోజు ఇన్ని రోజులు చర్చలకు పిలువని ప్రభుత్వ యాజమాన్యం ఈరోజు రేపు సమ్మెకు పోతామనగా ఈరోజు చర్చలకు పిలిచిందే. చర్చలకు పిలితే మేమంతా ఈరోజు ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కారం అయితే మా కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించాం. మేమెంతో విశ్వాసంగా చర్చలకు వెళ్ళాం. చర్చలకు పోయిన తర్వాత వారంతా మా సమస్యలు మొత్తం సమాధానంగా వినడం జరిగింది. మేము కూడా అన్ని విధాలుగా వివరించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలే, కొత్త హామీలు కావని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత 2025లో మే 7న సమ్మెకు పోతున్న సమయంలో ఇదే మన రవాణా శాఖ మంత్రి గారు ఇదే సెక్రటరియట్లో పిలిచి మాతో ఈ అంశాలన్నింటినీ చర్చించి మరి పరిష్కారం చేస్తాం, వాయిదా వేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం కావచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం వలన మళ్ళీ మేము సమ్మె నోటీసు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత వాయిదా వేసుకొని సంవత్సరం గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువు సరిపోదన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కమిటీలు వేసి 4-3 కమిటీ వేసి 4 వారాలు మీరు గడువు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఈ కమిటీ మీ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆ తర్వాత పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము పెట్టిన డిమాండ్లను విన్న తర్వాత మేము ఒక్కటే చెప్పాం, ఇవి కొత్త డిమాండ్లు కాదు, మేము కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే. కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే, ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి, లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో, విధేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో రేపటి నుంచి పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఈ రోజు అర్ధరాత్రి 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొదటి డ్యూటీ నుంచి మరి మా జేఏసీ కమిటీగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపు సమ్మె యథాతథంగా ఉంటుంది, ఎవరి మాట వినవలసం లేదు. కాబట్టి కార్మికులంతా ఎవరు భయపెట్టించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినా మీరు మొక్కబోని ధైర్యంతో ఈ సమ్మెలో విరోచితమైనటువంటి పోరాటానికి మీరంతా సిద్ధమై మన న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మెను కొనసాగించవలసిందిగా, పోరాటాన్ని కొనసాగించవలసిందిగా జేఏసీ నాయకత్వం మీకు పిలిపిస్తున్నది. ఈదూరు వెంకన్న జేఏసీ చైర్మన్. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు, థామస్ రెడ్డి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి యాజమాన్యం పిలుపునిచ్చిందని, మరి 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్ళీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5 ఐఏఎస్లతోటి కమిటీ వేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్కి పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారని
చేయాలనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి. మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదికలు ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. 32 సమస్యలు కూడా క్లియర్ గా అన్ని తెలిసినాయే. ఆర్టీసీలో పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, నిర్బంధంలో ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పినాం. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే అంశాల మీద ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇవాళ ప్రభుత్వం దిగిరాక ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేసింది కాబట్టి సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఎవరు కూడా కార్మికులందరికీ మేము పిలుపునిస్తున్నాం జేఏసీగా. ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు. ఎవరు ఉద్యోగాలు పోతాయని ఇంకా రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా వినకుండా సమ్మె చేసి 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో ముందుందాం. సమ్మెని కంటిన్యూ చేద్దాం. భయపడకుండా ఇవాళ తాడో పేడో చివరి పోరాటం అన్నాం. ఇవాళ విజయాన్ని ముద్దాడే వరకు సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కార్మికులంతా సమ్మెలో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికి పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు మన జేఏసీ కన్వీనర్ ఎండి మౌలానా గారు మాట్లాడుతున్నారు. ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు ఐఏఎస్ అధికారులు, మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం, మరి లేబర్ కమిషనర్ దగ్గర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల 3 గంటల పాటు ఇబ్బందుల పట్ల మరి వారికి పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం పక్షాన, కమిటీ పక్షాన ఎన్ని చెప్పినా కానీ వారు వినకుండా ఏదైతే ఒక నెల సమయం, ఏదైతే 4 వారాల సమయం అయితే అడిగారో మరి ఆ సమయము వారు ఇంకా కాలయాపన చేసే రకంగా మరి ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికిప్పుడు ₹1 ఖర్చు లేని సమస్యలు కూడా పరిష్కారం చేయమంటే కూడా వారు మరి ఖచ్చితంగా మరొక నెల రోజులు టైం ఇవ్వమన్నారు. కాబట్టి మరి వారికి నెల రోజులు, మరి ఇన్ని రోజులు టైం ఇచ్చినప్పటికి కూడా ఈ పోరాటం అనేటువంటిది 2025 నుంచి జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా 40 రోజుల నుంచి మరి కొత్తగా ఈ సంవత్సరం కూడా నోటీస్ ఇచ్చాం. మరి ఇంత సమయం ఇచ్చినప్పటికి కూడా ఇంకా సమయం అడుగుతా ఉన్నారు. మరి సరైనది కాదు. ఇప్పటికిప్పుడు ఏమైనా అంశాలు మరి కొన్ని పరిష్కరించండి. ఇంకా ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి మరి 4 వారాల తర్వాత అన్నారు కాబట్టి సమయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏదైతే ఆలోచించుకొని ఏదైతే మేము చెప్తా ఉన్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనం జేఏసీ నిర్ణయం తీసుకున్నదో రేపు ఉదయం ఫస్ట్ నుంచి సమ్మె చేయాలనుకుంటుందో సమ్మె యథాతథంగా ఉంటుంది. కాబట్టి కార్మికులు సమ్మెలో పాల్గొని మరి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు జేఏసీ కో కన్వీనర్ కత్తుల యాదయ్య గారు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వానికి చివరిగా ఒక అవకాశం ఉంది. ఇంకా 4 గంటల టైం, 3 గంటల టైం ఉంది. 3 గంటల గతంలో కూడా అర్ధరాత్రి చర్చలు జరిగిన రోజులున్నాయి. కాబట్టి 3 గంటలలో మరి ముఖ్యమంత్రి గారే స్వయాన చొరవ తీసుకొని సమ్మెను నివారించడానికి ప్రయత్నించాలి తప్ప ఇప్పుడు వేసినటువంటి కాలయాపన కమిటీతోటి ఏది కాదని మాకు ఇప్పుడు అర్థమైంది. 3 ఐఏఎస్ఆర్లు, మా ఆర్టీసీ ఎండి 4తోటి కమిటీ వేసారు. ఇది కాలయాపన కమిటీ. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లే మేము నెరవేర్చమన్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లలో లేని విధంగా ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఈ బ్రెడ్ విన్నర్ స్కీమ్ వల్ల మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అది కన్సల్టెంట్ పే కింద పెడతా ఉన్నారు. కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కంటిన్యూగా సమ్మె చేస్తా ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా కాంట్రాక్టు బస్సులు, ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు కో కన్వీనర్ సుద్దాల సురేష్ గారు మాట్లాడతారు. ఈరోజు
మేమెంతో కొండంత ఆశతో రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినాక ఏదైతే 4 ఐఏఎస్ల కమిటీ ఉందో మరి ఆ కమిటీ ముందు మా బాధలు చెప్పినాక మాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం కావాలని మన సమ్మెలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది అనేది డైరెక్ట్గా మేము వాళ్ళ ముఖం ముందే చెప్పినాము. 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, మీరు దలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అయితే అవి కూడా మీరు చేయకపోతే ఇంకా మాకేముంటుంది. కాబట్టి యథావిధిగా మేము సమ్మెను కొనసాగిస్తాము. మా సమస్యల్ని పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు, సూపర్వైజర్లు, మెకానిక్లు అందరి కూడా మేము మనసు పూర్తిగా తెలియజేస్తాం. మీరందరూ బయటకు వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వండి. మన హక్కులు మనం కాపాడుకుందాం. ఆఖరి దక్క విజయం పక్కన దాకా మనం ఎవరం కూడా డ్యూటీలో పోదు. జేఏసీ ద్వారా మనకి ఏదైతే విజయం వస్తుందో ఆ రోజే డ్యూటీలో పోలే, ఎంత కాలమైనా పర్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరొక కో-కన్వీనర్ బి యాదగిరి మాట్లాడతారు. నిన్న సాయంత్రము గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సమ్మె నివారిస్తున్నారు. దానికి విరుద్ధంగా ఇవాళ సమ్మె నివారించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. గత ప్రభుత్వము 55 రోజుల సమ్మె కాలంలో ఆర్టీసీ యూనియన్ లేవని మౌఖికంగా కేసీఆర్ గారు అంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి పాలన ఆర్టీసీలో కొనసాగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగిస్తలేదు. అందువల్ల మేము సమ్మె చేయడానికి పోవట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన ఆర్టీసీలో ఉండాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. వాగ్దానం చేసింది మీరు, ఇవాళ అధికారంలో పంపిస్తే ఏ కారణం చేత ఏమని చెప్పగలుగుతారు? వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీది. మీ మీద గౌరవంతో గత మే నెలలో మీరు చెప్పినందుకు సమ్మె విరమించినాము. ఇప్పుడు సంవత్సర కాలమైన కాలయాపన చేసి ఈ ఆర్టీసీ కార్మికులను అగమ్య గోచరంగా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ఆర్టీసీని మొత్తం ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వాళ్లకు కట్టబెట్టేటట్లున్నది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని కేటగిరీల అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. అదేవిధంగా ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనాలని ఈ దూరం చేస్తున్నాం. రేపు సమ్మె అనివార్యం తప్ప కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొనవలసిందే కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన టీజేఎంఏ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు గారు మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే ఈ రోజు సచివాలయంలో 3 ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఒక మన ఎండి గారు మొత్తం 4 ఒక కమిటీ వేసి మాకు 4 వారాల సమయం ఇవ్వాలని, మరి ఇటు విషయంలో దాదాపు ఒక 4 గంటలు చర్చలు జరిగినప్పటికీ కూడా సానుకూలంగా ఈ అధికారుల నుంచి ఎలాంటిది రాలేదు. కనీసము మరి మీరు ఈ సందర్భంగా ఇంత మాట్లాడినప్పుడు మీరు ఏమిస్తారు అని అడిగితే కూడా ఎలాంటివి కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మేము పైన మాట్లాడిన తర్వాత అన్ని చెప్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఏదైతుందో ఇది జేఏసీకి మద్దతు ఇస్తూ రేపటి నుంచి సమ్మె తప్పకుండా కొనసాగుతుందని, ఈ సమ్మెలో కూడా అందరూ భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా ఉద్యోగం చేయకుండా బెదిరింపులు ఎవరైనా చేస్తే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, తప్పకుండా ఆర్టీసీలో గతంలో మరి 55 రోజులు చేసిన సమ్మె మన ఆర్టీసీ కార్మికులకు ఉంది. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మీరు నెరవేరుస్తామని చెప్పడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అవి చేస్తామని చెప్పడం జరిగినది. కానీ 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. 2023లో మేనిఫెస్టోలో పెట్టిండు, మరి ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము అనుకున్న ప్రభుత్వం వచ్చింది, మాకు తప్పకుండా మరి చేశారని ఆశించాం. కానీ ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహకు లోనైరు. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ప్రభుత్వంలో విలీనము, అదేవిధంగా మాకు యూనియన్లు, మాకు రావాల్సిన బకాయిలు, 2 వేతన సవరణ, ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వము ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ తోటి ఎవరైతే దాదాపు నెలకు 400 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి, మరి దానితోటి ఏదైతే ఆర్టీసీ కూడా బాగైంది. కానీ
ఈ ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోనన్నా తప్పకుండా మాకు ఏవైతే ఈ యొక్క సమస్యలు ఆ సమస్యలన్నిటి కూడా ఈ యొక్క ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని తప్పకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచన చేసి మరి ఈ యొక్క సమ్మె జరగకుండా చూసే బాధ్యత మీరు తీసుకొని మరి రేపు ఈ రోజు అయితే అర్ధరాత్రి నుంచి ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి ఇబ్బందులు కాకుండా మీరే చూడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు తలపెట్టినటువంటి సమ్మెకు ఒక్కతాటిపై ఆర్టీసీ కార్మిక యూనియన్లన్నీ వచ్చి ఈరోజు జేఏసీకి సంపూర్ణమైన మద్దతిస్తూ ప్రభుత్వం ఒక కనుతురుపు మాదిరిగా ఏదో ఒక మీటింగ్ పెట్టి ఒక ఐఏఎస్ కమిటీ వేస్తున్నాం, దానికి 4 వారాలు టైం అడుగుతున్నాం, ఆ తర్వాత మీరు సమ్మెలోకి వెళ్ళినా ఈ పరిష్కారం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చిన్న సమస్యలు 32 డిమాండ్లతో మేము ముందుకెళ్ళాం. ముఖ్యంగా ఉన్నటువంటి కీలకమైన 4 సమస్యలు: ఒకటి, మా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకి ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2, ఏదైతే యూనియన్లుగా కొనసాగుతున్నాయో ఆ యూనియన్లను కంపల్సరిగా పునరుద్ధరించిన అవసరం ఉంది. ఏ లేబర్ యాక్ట్ లో కూడా యూనియన్లు రద్దు చేసే అవకాశం ప్రభుత్వాలకు ఉండదు. యూనియన్లు రద్దు చేయొద్దు, యూనియన్లు పునరావృతం చేయాలి, గవర్నమెంట్ లో విలీనం చేయాలి. సో మొత్తానికి మనం చూసాం రెహానా, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా చెప్పారు ప్రెస్ మీట్ లో. బ్రీఫ్ గా మీరు చెప్పండి వాళ్ళ డిమాండ్స్ ప్రధానంగా ఏమున్నాయన్నది. 4 అధికారులతో వాళ్ళ కమిటీ వేశారు, టైం పాస్ కోసం అంటున్నారు వాళ్ళు. 4 hours గా మళ్ళీ 41 days తర్వాత చర్చలకు పిలిచారు. 41 days వరకు ప్రభుత్వం దగ్గర టైం లేదు. అసలు వాళ్ళు అక్కడ సమ్మెకి వెళ్తామని చెప్తున్నారు కానీ వాళ్ళ మొహాల్లో ఆ బాధను చూస్తే వాళ్ళకి ఏం ధైర్యం లేదు. ఇంకా వాళ్ళు తప్పక వెళ్తున్నారు నిజంగా, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అనుభవించారు ఆ బాధ. మేము కూడా అప్పుడు న్యూస్ చదివాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన దారుణం. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళకి ఎప్పటికీ రాకూడదు అనుకున్నాం, కానీ ఇవాళ మళ్ళీ వస్తుంది. అలా రాకూడదనే వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నారు, బట్ మీరు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకి ఆ డ్యూటీనే లైఫ్, డ్యూటీనే ప్రాణం. డ్యూటీకి వెళ్ళకపోతే వాళ్ళకి ఏం తోచదు. అసలు చాలా దారుణమైన ఆప్షన్ వాళ్ళకి సమ్మెకి వెళ్ళడం అనేది. వాళ్ళకి డ్యూటీ లేకపోతే అసలు లైఫే లేదు. మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు ఆర్టీసీలో, ఆయన ఎంత బాధపడ్డారో లాస్ట్ టైం సమ్మెలో నేను ప్రాక్టికల్ గా చూసా. అస్సలు ప్రభుత్వం అసలు సమ్మెకు వెళ్లేలా చేస్తుందని అసలు ఎవ్వరు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టినందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ఇంట్లో కూర్చుంది. మళ్ళీ డెసిషన్ ఇదే, మీరు కూడా ఇదే చేస్తున్నారు. మరి ఏ ధైర్యంతో మరి కాంగ్రెస్ వాళ్ళకి సమ్మెకి వెళ్లేలా చేస్తుందో ప్రజలకు కూడా డౌట్. ఎందుకంటే తెలంగాణకు నిజంగా ఆర్టీసీ కార్మికులు ఒక ఎమోషన్ 100%. అది ఉద్యమంలో ఎలాంటి రోల్ తీసుకుంది, సమ్మెలో వాళ్ళు ఎంత బాధలు పడ్డారు. మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పారు, అసలు వచ్చిన వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తాం, యూనియన్ ని పునరుద్ధరిస్తాం, చెప్పిందే చేయమంటున్నారు. వాళ్ళు ఏమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. రేపటి నుంచి వాళ్ళు ఎంత సఫర్ అవుతారో వాళ్ళకన్నా కామన్ పీపుల్ ఎక్కువ సఫర్ అవుతారు. రోడ్ల మీద అసలు గమ్యస్థానాలకి ఎలా వెళ్ళాలి ఇప్పటి నుంచే అసలు వణుకొస్తుందేమో నిజంగా. నెలకి 10,000 జీతం తీసుకునే వాళ్ళకి రేపటి నుంచి టికెట్ కష్టాలు, అసలు బస్సు దొరుకుతుందో లేదో తెలియదు, టైంకి ఆఫీస్కి వెళ్ళగలరో లేదో తెలియదు. ఇంకా 3 hours టైం ఉందంట వాళ్ళు చెప్తున్నారు కదా. ఇంకా 3 hours లో కూడా ఇంకా ఏదైనా చేస్తుందేమో అని చాలా ఆశతో ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. డెఫినెట్ గా మేము కూడా అదే అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మె మాత్రం జరగకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార వెర్షన్ కార్మిక నాయకులు చాలా స్పష్టంగా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీకి కొంత ఓటర్లు లభించిన మాట వస్తుందని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. 7,803 కోట్ల రూపాయలు 10,000 కోట్లలో 7,800 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటే కాదు, కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. 33% కేంద్ర ప్రభుత్వ వాటా, 66%, 64% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది. ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు ప్రతిపాదన అనేది కేంద్రానికి సంబంధించిన అంశము. అదే కాకుండా రకరకాల డిమాండ్స్. కేంద్రానికి ఏం సంబంధం? ఇక్కడే చాలా స్పష్టంగా అంశము పైసలతో ముడిపడిన వ్యవహారము.
అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ గా విద్యుత్ సంస్థలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా పైసలతో ముడిపడి గత ప్రభుత్వం పెట్టిన ఎన్ని బకాయిలు మేడం అదే కదా సమస్య. విలీనం చేస్తారనే కదా గత ప్రభుత్వంలో చాలా బకాయి 2015 మీటింగ్ ఎందుకు 32 డిమాండ్స్ లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒకసారి జేఏసీ లీడర్స్ దగ్గరికి వెళ్దాం. జేఏసీ లీడర్స్ అక్కడ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ జేఏసీ లీడర్స్ నరేందర్ తోటి. నరేందర్ జేఏసీ లీడర్స్ ఉన్నారా? ఎస్ వాళ్ళు ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడిగండి. జేఏసీ మహాలక్ష్మి స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్ జరిగింది ఆర్టీసీకి అని అంటున్నారు. ఎన్ని నిధులు వచ్చాయి మహాలక్ష్మి స్కీమ్ వల్ల టోటల్ గా? ఇప్పుడు ఎందుకు మళ్ళా బీఆర్ఎస్ సమయంలో సమ్మె చేసిన దాని వల్ల సంస్థ చాలా ఇబ్బంది పడ్డది, ఎందుకు మళ్ళీ వెళ్తున్నారు? వేరే మార్గం లేదా? ఎస్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం యూనియన్ నేతలందరూ కూడా మాట్లాడింది కూడా విన్నాం. నలుగురు మళ్ళీ అధికారులతో వేసినటువంటి కమిటీ కేవలం టైంపాస్తో వేసినటువంటి కమిటీ అని కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. మహాలక్ష్మి ద్వారా ఇస్తున్నటువంటి డబ్బులు కూడా రావట్లేదని కూడా ఆరోపణ చేశారు. చాలా ఆరోపణలు కూడా వాళ్ళు చేశారు. ఇప్పటిదాకా దాదాపు 4 గంటల పైగా జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. మా గొంతెమ్మ కోరికలు తీర్చలేమని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. మన దగ్గర యూనియన్ పెద్దలు ఉన్నారు. జేఏసీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ యూనియన్ కూడా వ్యతిరేకంగా లేదు. గతంలో మనం చూసాం 54 రోజుల పాటు జరిపినటువంటి సకల జనుల సమ్మెను తలపించేలాగా మేము మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీని వద్దనుకునే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాం. అయినా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్గా లేదు కనుక మేము గత్యంతరం లేకనే ఇప్పుడు స్ట్రైక్లోకి వెళ్ళబోతున్నామని చెప్తున్నారు. కొంతమంది మన దగ్గర యూనియన్ లీడర్లు ఉన్నారు, మాట్లాడదాం. అసలు లోపల ఏమి జరిగింది 4 గంటల పాటు? ఈరోజు సమ్మె నివారింపు చర్యలలో భాగంగా మేనేజ్మెంట్ తరపు నుంచి మా ఎండి గారు నాగిరెడ్డి గారు అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐఏఎస్ కమిటీ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన వికాస్ రాజు గారు చైర్మన్గా, మన దానకిషోర్ గారు, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి 4 నెలల గడువు అడిగారు. గత సంవత్సరము మే నెలలో మేము సమ్మె చేద్దామంటే మే డే సందర్భంగా ముఖ్యమంత్రి గారు సమ్మెను ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది ప్రభుత్వం అని నమ్మబలిగితే ఊకున్నాము. అదేవిధంగా మరి రవాణా శాఖ మంత్రి గారు కూడా మరి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టి సమ్మె అనివార్యం, వద్దు ఆపమంటే ఆపాం. అంటే లోపల వాళ్ళు దేనికి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు, దేనికి మా నుంచి కాదని చెప్పారు? 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా సానుకూలంగా లేరు. ప్రభుత్వం పెట్టిన 6 గ్యారెంటీలలో కూడా ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు అమలు పరిచే దిశలో లేరు. వాగ్దానం చేసింది ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము అధికారులను పంపించి కాలయాపన చేస్తే కార్మికులు కడుపు గాలి గుండె మండి కన్నెర చేస్తుంటే లాస్ట్ ఇయర్ సమ్మె చేయాల్సి ఉండేది. మీ ప్రభుత్వం ముఖం చూసి మీ ముఖం చూసుకొని ఇన్ని రోజులు ఆగినా వేచి చూసినా కనీసము సంవత్సర కాలం ఉన్న మంత్రి గారు పిలవలేదు, ముఖ్యమంత్రి గారు పిలవలేదు. ఈ 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. 48 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేయించుకొని 2.5 సంవత్సరాలైనా మీ 6 గ్యారెంటీలు తీర్చలేదు. ఇలా 55 రోజుల సమ్మె కాలంలో కేసీఆర్ గారు యూనియన్లు లేవంటే ఇవాళ ఆర్టీసీలో యూనియన్లు లేకుండానే కొనసాగుతున్నాయి. మా సమస్యలు పరిష్కరించలేదు అంటే ఆర్టీసీలో కేసీఆర్ పరిపాలన జరిపిస్తుండే మీ ప్రజాపాలన ఎక్కడ ఉంది? మీ ప్రజాపాలన కావాలనే కదా మీ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది. మీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇవాళ మా సమస్యలు పట్టించుకోకపోవడం ఇవాళ సమ్మెను వాయిదా వేసుకోవడం ప్రభుత్వం మరి విడ్డూరంగా ప్రవర్తించింది. నిన్న సాయంత్రము మంత్రి గారు సమ్మె నివారించే దిశలో చర్యలు చేపడతామన్నారు. దానికి విరుద్ధంగా ఆగమేఘాల మీద ఒక కమిటీ వేశారు, దాన్ని ఎట్లా చూస్తారు? మేము ఆ కమిటీని తాత్కాలికంగా సమ్మె దాన్ని ఏమంటారు టైంపాస్ కమిటీగా మేము గుర్తిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ కమిటీ మేము అన్ని ట్రేడ్ యూనియన్ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న ఒక దాదాపుగా 4 గంటలు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత అందరు అభిప్రాయాలు తీసుకున్నాక చివరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ యొక్క సమ్మెని మీరు వాయిదా వేసుకోండి, ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది, అన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మేము చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు వాయిదా వేసుకోమని చెప్పారు. కానీ వాళ్ళు ఒక్క సమస్యను కూడా వాళ్ళు పరిష్కరించే దిశగా లేరు. లోపల డిప్యూటీ సీఎంతో కానీ సీఎంతో మన ఫోన్లో కాన్ఫరెన్స్ అని కలిపి మాట్లాడించారా? స్ట్రైక్ అనేది మొత్తం రాష్ట్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సామాన్య వ్యక్తుల నుంచి ఎవరైనా కూడా బస్సులో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, ముఖ్యంగా మహిళలు
మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఎవరైనా మీకు సంప్రదింపులు జరపలేదా లోపల? ఇప్పుడు వచ్చినటువంటి కమిటీ 3 IAS ఆఫీసర్లు, ఆర్టీసీ ఎండి, ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఎవరితోటి కూడా ఫోన్లో మాత్రం మాట్లాడలేదు. మాతోటే మాట్లాడిర్రు, మీరు వాయిదా వేసుకోరని వెళ్ళిపోయారు తప్ప ఈ సమస్య మేము పరిష్కరిస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎస్ రవికుమార్ గారు, చూసారు కదా, ఇప్పుడేమో కాంగ్రెస్ కూడా ఇదే స్ట్రాటజీ, మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ ఏం చేసిందో. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క నియంతృత్వాన్ని రేవంత్ రెడ్డి వంట పట్టుకుని అదే రకమైన పాలన సాగిస్తుండడంలో ఎటువంటి డౌట్ లేదు. కార్మికుల యొక్క డిమాండ్ న్యాయమైన డిమాండ్. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు అన్నీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా దానికి మించి అడగట్లేదు. ఆ న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కార్మికులకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కార్మికులకు అండగా ఉంటుంది. కార్మికుల యొక్క సమ్మె పిలుపు ఏదైతున్నదో ఆ సమ్మె పిలుపుకి మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరగాలనేదే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఆ యొక్క ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అందరికీ కూడా మంచి జరగాలనే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రేపు పొద్దున వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే నిర్ణయం తీసుకొని ఇది పొలిటికల్ విల్, ఈ రాజకీయమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా. ఐపీఎస్ లను పెట్టి కమిటీ ఏర్పాటు చేసి కేవలం కాలయాపన చేస్తా అంటే ఊరుకునేది లేదు. ఇది రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లకు మీరు న్యాయమైన డిమాండ్లను పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనవసరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్లలో అందరికంటే ఎక్కువ శారీరక శ్రమ ఉండేది ఆర్టీసీలోనే. అటువంటి ఆర్టీసీ కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ రోజు ఐఏఎస్ కమిటీలు ఎవరైతే 3 ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా మరి ఇక్కడ ఎండి గారు నలుగురితోటి నలుగురితో వేసినటువంటి కమిటీతో ఏం తెలుస్తుంది? ఆ 4 రోజుల పాటు ఏం అధ్యయనం చేస్తారు? వాళ్ళు 4 వారాలు మాకు సమయం కావాలని చెప్తా ఉన్నారు. కానీ సమయం అయ్యేటువంటి సందర్భం కానీ అటువంటి సమస్యలు కానీ లేవు. యూనియన్లకు రూపాయితో పని లేదు. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే అయిపోతుంది. ప్రభుత్వంలో విలీనం చేస్తే కూడా ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి భారం పడదు. కానీ ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ లో నెలకు 400 కోట్ల రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు. మరి 300 రూపాయలు 310 కోట్ల రూపాయలే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ సరిపోతాయి. అంటే మాకు జీతాలు కూడా 310 కోట్లు నెలకు సరిపోతాయి. మిగతా 60-70 కోట్లు మరి నెలకు కూడా ముఖ్యమంత్రి గారికి మరి ఈ యొక్క గవర్నమెంట్కే మిగులుతాయి. మరి అటువంటి విధానము, అదేవిధంగా ఏదైతే పే స్కేల్ ఉన్నాయో 2021, 2025 2 వేతన సవరణ జరగాల్సిన అవసరం ఉంది. మొదలే ఆర్థికంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందువల్ల ఈ రోజు ముఖ్యమంత్రి గారు అన్నిటిని దృష్టి పెట్టుకొని మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితిలో ఈ రోజు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహానికి గురై ఉన్నారు. గతంలో చూసాం సకల జనుల టైంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సామాన్య వ్యక్తులు, ఆటో డ్రైవర్లు ఇష్టంగా దోచుకున్నారని ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి మనం చూసాం. అలాంటిది ఇప్పుడు ఇట్లా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంటుందా? ఎట్లా చూస్తుంది? తప్పకుండా ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ రోజు పబ్లిక్ అందరూ రవాణా సౌకర్యం ఇంపార్టెంట్. రవాణా లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంబడే లేట్ చేయకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, ఎండి గారు మళ్ళొకసారి పునరాలోచించి తప్పకుండా ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో తప్పకుండా సమ్మె మాత్రం కొనసాగుతుంది. ఎట్లా చూస్తారు? ఫైనల్ గా మీరు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏది ఆర్టీసీ కార్మికులు ప్రత్యేకంగా ఏది గుంతమ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టో ఏదైతే పెట్టినరో దానికి విలువనిస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 4 సమస్యలు ఏవైతే ఉన్నాయో, 1 ప్రభుత్వంలో విలీనం, 2
పే స్కేల్ పెండింగ్ పే స్కేల్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ పే స్కేల్ ఇవ్వడం, 3 యూనియన్ల పునరుద్ధరణ చేయడం, కార్మికుల పై పడుతున్నటువంటి భారాన్ని ఈ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోగా పెట్టిన దానికి మీరు గౌరవించాలి, మేము కాదు గౌరవించేది. రెడ్డి గారు ఇప్పుడు మీరు యూనియన్ లీడర్గా జేఏసీ లీడర్గా గతంలో ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఆర్టీసీ చాలా వరకు కూడా మన లాస్ట్ టైం మనం చూసాం, సకల జన టైంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సామాన్యులందరూ కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆనాడు తీసుకొచ్చారు. తర్వాత బీఆర్ఎస్ కాదనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం గల కారణం ఏంటి? ఎవరిది తప్పిదం? ఎక్కడ జరిగింది? అంటే గత ప్రభుత్వం నుంచి పొరపాటు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. గతంలో అయితే కార్మిక వ్యతిరేక విధానాలు నడిచినావో ఇప్పుడు కూడా అవే నడుస్తున్నాయి. దాన్ని మేము కోరేది ఏంటంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశాలను పరిష్కరించమంటున్నాం. ఇది మన ప్రభుత్వం ఆ రోజు కార్మికులంతా ఆర్టీసీ కార్మికులంతా మనకు మీకు సపోర్ట్ చేసి ప్రజాప్రభుత్వం రావడానికి కారకులైనారు. కాబట్టి ఏదైతే ఈ సమ్మెను మీరు నివారించండి. సమ్మె నివారించే కనీసం ఒక 3-4 సంవత్సరాలు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తినా. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒకటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు, ఈ నాలకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తా అంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. At KLA, we ensure that your dream job is a reality. KL deemed to be university. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అంటే ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడు.